ఇప్పటికే కొంతమంది అధికారులు అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సంఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సంఘటనా స్థలం దగ్గర మా ప్రతినిధి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఏంటి పరిస్థితి? స్వాతి, మనం ఏదైతే ఈరోజు ఉదయం జరిగినటువంటి దుర్ఘటన జరిగినటువంటి స్పాట్లో ఉన్నాం. ఇక్కడ ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులే ఒక్కసారిగా ఈరోజు జరిగినటువంటి హఠాత్ పరిణామానికి జరిగినటువంటి ఈ యాక్సిడెంట్కి ఇదే స్పాట్లో జరిగింది. ఇక్కడ నుంచే తాండూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్నటువంటి బీజాపూర్ హైవేలో వెళ్తున్నటువంటి ఈ బస్సు ఒక్కసారిగా యాక్సిడెంట్కు గురైంది. మనం చూసాం, దాదాపు 24 మందికి పైగా ఈ బస్సు యాక్సిడెంట్లో చనిపోయారు. రోడ్డు వైపు పూర్తిగా ఇటు తాండూరు నుంచి మరొక 7-8 కిలోమీటర్లు వస్తే చేవెళ్ళ వస్తుంది. చేవెళ్ళ దాటగానే అదే రూట్లో హైదరాబాద్కు వచ్చేటటువంటి రూటు. ఆ రూట్కి రాగానే వెంటనే ముందు నుంచి వస్తున్నటువంటి టిప్పర్ సైడ్ నుంచి వచ్చి ఆ కంకరతో లోడ్తో ఉన్నటువంటి టిప్పర్ పూర్తిగా దీని మీదకి వచ్చేసింది. ఒకసారి చూడొచ్చు, బస్కి మనం చూస్తున్నటువంటి దగ్గర బస్కి ఈ లెఫ్ట్ సైడ్ అంటే డ్రైవర్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి రూట్ ఇది. డ్రైవర్ సీట్ దగ్గర నుంచి ఒకసారి మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. డ్రైవర్ సీటు మొత్తం పూర్తిగా దుగ్గు అయిపోయింది. అంటే అసలు ఇంకా ఆ సీట్లో ఆ సీటు స్టీరింగ్తో పాటు మొత్తం పూర్తిగా ఇక్కడ నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి. ఇదే స్టీరింగ్ పట్టుకొని డ్రైవర్ నడుతూ వస్తున్నాడు. ఈ స్టీరింగ్తోనే బస్సుని కంట్రోల్ చేయాలని చూశాడు, కానీ ఈ స్టీరింగ్ కంట్రోల్ చేయలేకపోయింది. పూర్తిగా సైడ్కి కూడా వచ్చేటటువంటి ప్రయత్నం చేశాడు. సైడ్కి వచ్చినప్పటికీ కూడా ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్, కంకర లోడుతో ఉన్నటువంటి టిప్పర్ దీన్ని వచ్చి గుద్దడం, కంకర మీద దీని మీద పడడంతో ఈ సైడ్ డ్రైవర్ సైడ్ వెనకాల సైడ్ ఉన్నటువంటి ఇక్కడ మహిళలకు మాత్రమని రాసి ఉండేటటువంటి ఇదంతా ఈ వైపు ఇది ఈ సైడు 3 సీట్లు ఉంటాయి. డ్రైవర్ వెనకాల ఉండేటువంటి 3 సీట్లలో మహిళలు కూర్చుంటారు. అవతల సైడ్ ఉన్నటువంటి సీట్లలో 2 కూర్చుంటారు. ఈ విధంగా ఉన్నటువంటి 3 సీట్లు మొత్తం కూడా దాదాపు 9 సీట్ల వరకు, అంటే 9 సీట్లు అంటే 27 మంది ఈ వైపు కూర్చునేటటువంటి ఉన్న ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా దుగ్గు అయిపోయినటువంటి పరిస్థితి. మనం ఈ బస్సు మీద ఉండి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి ఈ సైడు డ్రైవర్ వెనకాల కాకుండా రైట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతంలో కొంత గాయాలతో బయటపడ్డారు. అయినప్పటికీ కూడా ఈ సైడ్ అంతా కూడా సీట్లతో సహా నుజ్జు అయిపోయింది. ఇక్కడ ఎవ్వరు కూడా ఉన్నటువంటి వాళ్ళు బతికేటటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈ సీట్లలో కూర్చున్న వాళ్ళకి ప్రధానంగా ఆ వెహికల్ గుద్దుకోవడం కంటే ముందు వచ్చేటటువంటి టిప్పర్ గుద్దుకోవడం కంటే టిప్పర్లో ఉన్నటువంటి ఈ కంకర ఏదైతే కనిపిస్తుందో మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ కంకర పూర్తిగా నిండిపోయింది. దాదాపు చాలామంది గాయాలతో బయటపడ్డటువంటి వాళ్ళందరికీ మెడ వరకు కూడా కంకర నిండిపోయింది. ఇదే కంకర మనం చూస్తున్నటువంటి ఈ కంకర కొంచెం కంకరనే, ఇది చాలా వెయిట్ ఉంటుంది. ఈ కంకర పూర్తిగా నిండుకుపోయింది ఉన్నటువంటి మనుషులకి. ఈ వైపు మొత్తం కూడా బస్సు ఓపెన్ చేస్తే ఏ విధంగా ఉంటుందో, సైడు అంటే కొత్తగా బస్సు నిర్మాణం జరిగి బయటకు వచ్చిన తర్వాత మొత్తం బాడీ అంతా కూడా తయారు చేస్తారు. ఆ విధంగా తయారు చేసినటువంటి సమయంలో ఏ విధంగా ఉంటుందో నుజ్జు అని చెప్పొచ్చు. చాలా హెవీ లోడ్తో వస్తున్నటువంటి టిప్పర్ కాబట్టి ఆ లోడ్ హెవీ మొత్తం పూర్తిగా దీని మీద పడిపోయింది. ఒక సైడ్ మొత్తం కూడా పూర్తిగా ఎక్కడం, ఆ సైడ్ నుంచి దీని మీదకి తోసుకురావడంతో పూర్తి దీని నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్పాట్లో చనిపోయారు. లోపల డ్రైవరు, టిప్పర్ డ్రైవర్, అదేవిధంగా బస్ డ్రైవర్ పూర్తిగా వెంటనే చనిపోయేటప్పటికి లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసేటటువంటి ప్రయత్నం చేద్దారు. ఇక్కడ ఉన్నటువంటి 3 సీట్స్ సార్ చూడొచ్చు, ఎంత ఈ బస్సు చూస్తున్నాం. ఇదంతా కూడా రైట్ సైడ్ అంతా పూర్తిగా కొట్టుకుపోయింది. ఇదంతా కూడా ఈ సైడ్ నుంచి అంటే ఈ తాండూరు నుంచి చేవెళ్ళ మీదుగా హైదరాబాద్ వెళ్ళేటటువంటి రూట్లో పూర్తిగా సైడ్కి వచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఎంత సైడ్కి వచ్చినా సరే ఎదురు వచ్చినటువంటి టిప్పర్ దూసుకొచ్చింది కాబట్టి దూసుకురావడం కాదు, ముందుగా ఈ డ్రైవర్ వెనక ముందు ఉన్నటువంటి దగ్గర ఢీ కొట్టింది. ఢీ కొట్టగానే డైరెక్ట్గా ఈ నుంచి వచ్చే టిప్పర్ పక్కకు కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. డైరెక్ట్గా టిప్పర్కు గాయాలు, టిప్పర్లో ఉన్నటువంటి డ్రైవర్ చనిపోయినప్పటికీ టిప్పర్కి ఏ విధంగా డ్యామేజ్ అటువంటి టిప్పర్ని కూడా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉన్నటువంటి టిప్పర్ ఒకసారి దానికి సంబంధించి టిప్పర్కి అంటే ముందు కొంత నుజ్జు అయింది, కానీ వెనకాల ఉన్నటువంటి బాడీ చాలా హెవీ బాడీ ఉంటుంది, ఐరన్ బాడీ ఉంటుంది. ఆ ఐరన్ బాడీ అంతా పూర్తిగా దీనికి వచ్చేసి బస్సుకు తగలడంతో లోపల ఉన్నటువంటి కంకర అంతా కూడా దీంట్లో పడిపోయింది. కంకర
ప్రధానంగా జరిగినటువంటి యాక్సిడెంట్కి సైడ్ మొత్తం కూడా కోసుకుపోవడం కాకుండా ఏదైతే కంకర ఉన్నటువంటి ఎఫెక్ట్ చాలా హెవీగా ఉంది. ఈ సీట్లు చూడొచ్చు, ఉన్నటువంటి సీట్లు సైడ్కి బస్సు తోసుకురావడం, సైడ్ ఉన్నటువంటి ఈ బీడు బొంగు ఉన్నటువంటి చెట్లలోకి బస్సు ఒక్కసారిగా తోసుకురావడంతో ఆ తోసుకొచ్చినటువంటి ప్రాంతం అంతా కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ బస్సు సీట్లు కూడా ఉన్నటువంటి దీనికి ఉన్నటువంటి సీట్లు కూడా ఎగిరిపోయి అంటే ఇరిగిపోయి అవతల పడ్డటువంటి సిచ్యువేషన్. దాదాపు గాయాలతో బయటపడేటువంటి వాళ్ళకి మెడ వరకు కంకర ఉందంటే చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా మొత్తం పూర్తిగా మెడంతా కూడా పూర్తిగా నిండిపోయినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. ఆ సమయంలో రెస్క్యూ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏం జరిగింది, ఎట్లా 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 రెస్క్యూ చేశారు? ఉన్నటువంటి అధికారులు ఇక్కడికి వచ్చి చూసినటువంటి దాన్ని వెంటనే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ప్రధానంగా ఈ చుట్టుపక్కల వాళ్ళని తీసేటటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి అది జరిగింది. ఒకసారి అధికారులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎట్లా జరిగింది సార్, ఏం జరిగింది? అప్డేట్ చేస్తాం. ఎట్లా జరిగింది సార్? ప్రాథమికంగా ఎలా జరిగిందని గుర్తించారు? సీనియర్ ఆఫీసర్స్ వస్తారు, అప్డేట్ చేస్తారు. యాక్సిడెంట్ జరిగింది, కొలిజన్ జరిగింది. దీంట్లో ఇరుక్కున్న వాళ్ళందరినీ మా ఫైర్ సర్వీస్ సిబ్బంది మెటల్ టిప్పర్ బస్ కొలిజన్ జరిగింది, హెడ్ ఆన్ కొలిజన్ జరిగింది ఎదురుగా వచ్చి. సో దానివల్ల ప్రాథమికంగా ఎలా గుర్తించారు సార్, ఎవరిది తప్పు, ఎట్లా జరిగింది? తప్పైన తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇప్పుడు ముందు ఇన్సిడెంట్ జరిగింది, ఉండాలని బయటకు రెస్క్యూ చేసాము, తీసాము. కొంతమంది ఎక్స్పైర్ అయ్యారు. అది ఇప్పుడు 17 డెత్స్ అని ఇదైంది. 17 మంది తక్కువ ఇంజురీస్ అయిన వాళ్ళు హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. దగ్గరికి కాదు, ఇది యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తాము. ఇద్దరు హెడ్ ఆన్ కొలిజన్ అయింది, రెండు. సో ఇద్దరే తప్పు ఉంటారు, ఇద్దరు హెడ్ ఆన్ కొలిజన్ అయింది. రైట్, అది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఇంజురీ జరిగిందనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. స్థానికులు ఉన్నారు, స్థానికులతో మాట్లాడదాం. ఏం జరిగింది, ఎట్లా జరిగింది, మీరు ఎప్పుడు స్పాట్ చేరుకున్నారు? సార్, నేను 7:30కు వచ్చిన సార్ స్పాట్ కు. వచ్చే సమయానికి అందులో ఎంతమంది చనిపోయి ప్రమాద తీవ్రత తక్కువనే ఉంది అనుకున్నాము. కట్టేందంటే ఆ కంకర పడడం వలన ఎక్కువ మంది చిన్నపిల్లలు, ఒక పసిపాప కూడా ఉన్న వాళ్ళు ఊపిరి ఆడక చనిపోయింది సార్. పాప నా పాపను దాల్చుకుంటే బాధ అనిపిస్తుంది. చిన్న పాప, ఒక 1 year పాప, చిన్న పాప. ఆమె మీద మొత్తం కంకర పడిపోయింది. కంకర పడి ఎంతో కొంత 1-2-3 చనిపోవచ్చు అనుకున్నాము. కాకపోతే కంకర వెలికి తీసిన కొద్దీ మృతదేహాలు అనేది ఎక్కువ బయటకు రావడం జరిగింది సార్. ఎందుకంటే దీని ప్రధాన కారణం ఏంటంటే రోడ్ మార్గం సార్. రోడ్ మార్గము వ్యవస్థ అనేది కరెక్ట్ లేదు సార్. ఈ కంకర టిప్పర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, అసలు కంకర ఎవరిది, ఆ టిప్పర్ ఎట్లా తగిలింది, ఏం జరిగింది? మనకు తెలియదు సార్, ఆ విషయాలు తెలియదు సార్ మనకి ఎక్కడి నుంచి అనేది. చేవెళ్ళ నుండి వస్తుందని మనకు పోలీసు వాళ్ళు చెప్పారు సార్. మేము వచ్చిన తర్వాత మేము కూటవేత్తు దూరంలో ఉన్నాం సార్. కూటవేత్తు దూరంలో మనకు అప్ప జంక్షన్ కున్నాము. పోలీసు ఫైర్ సిబ్బందికి సరైన ఎక్విప్మెంట్ లేక వాళ్ళు ఏం చేయలేకపోయారు సార్. వాళ్ళు స్పందించారు కానీ సరైన ఎక్విప్మెంట్ లేదు ఇక్కడ ఫైర్ సిబ్బంది ఇక్కడ వాళ్ళు. ఎందుకంటే ఒక రేవంత్ రెడ్డి సార్, ఒక సీఎం సొంత నియోజకవర్గానికి వెళ్ళే రహదారి. సాధారణంగా ఈ రోజు అది జరిగినటువంటి సమయంలో ఎట్లా జరిగింది అంటే ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది, ఏంటి, ఎట్లా లోపల ఉన్న వాళ్ళు ఏం చెప్పారు, లోపల ఉన్న వాళ్ళు ఏం చెప్పారు మీకు? సార్, అది ఇక్కడ మలుపు స్పీడ్ గా వచ్చి టిప్పర్ గుద్దిందని చెప్పారు సార్ వాళ్ళు. కానీ అంటే మేము వాళ్ళ స్టేట్మెంట్ కూడా తీసుకోలేకపోయినాం సార్. ఎందుకంటే ఈ వాళ్ళను స్థానిక పోలీసులు తొందరనే రియాక్ట్ అయ్యారు సార్. వాళ్ళు స్థానిక పోలీసులు తొందరనే రియాక్ట్ అయ్యారు. టిప్పర్ తాకేసి వచ్చేసింది. కాకపోతే కంకర మొత్తం మొరగడం వలన ఎక్కువ ప్రమాదం జరిగింది సార్. కంకర వలన ఎక్కువ ప్రమాదం జరిగింది. అంటే ఇంతమంది సాధారణంగా గుద్దితే ఒక డ్రైవర్ గాని 2-3తో సరిపోతుండేమో. కాకపోతే కంకర పడడం వలన ఎక్కువ ప్రమాదాలు జరిగింది. రైట్, అది ఈ కంకర అనేటటువంటిది పైకి రావడం వల్ల చాలా ఇబ్బంది జరిగింది అనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ప్రధానంగా ఈ రూటు బీజాపూర్ హైవేగా ఉంటుంది. ఇక్కడ నుంచి దాదాపు ఆ గతంలో 10ల సంఖ్యలో వాహనాలు వెళ్ళినటువంటి సమయంలో ఏ విధంగా ఉండేదో ఇప్పుడు కానీ అదే 100లు దాటిపోయి 1000 సంఖ్యలో వాహనాలు ఈ రూట్లో వెళ్తున్నాయి. నిమిషానికి కొన్ని 100ల సంఖ్యలో ఈ రూట్లో వెళ్తున్నటువంటి సమయంలో జరిగినటువంటి ఇది డీప్ టర్నింగ్ కూడా ఉంటుంది. ఈ టర్నింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి మనం చూడొచ్చు.
సైడ్ మొత్తం కూడా పోయిందంటే స్వాతి ఎంత పెద్ద ప్రమాదం అని చెప్తుంది. ప్రధానంగా జనరల్గా ఇక్కడ జరిగేటటువంటి రూట్లో వీళ్ళకి సర్వసాధారణం ఒక్కరిద్దరు చనిపోతూ ఉంటారని చెప్తున్నాడు. ఒకసారి మనం ముందు భాగం ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మన వీడియో జర్నలిస్ట్ రాకేష్ సంబంధించి చూపిస్తున్నారు. ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఈ బస్సు ఏదైతే ఈరోజు తాండూరులో బయలుదేరింది, తాండూరులో 30 మందిని ఎక్కించుకొని తెల్లవారుజామున, అంటే ఇది మొదటి బస్సు హైదరాబాద్కి తాండూరుకి వెళ్ళేటటువంటి మొదటి బస్సు ఇది. మొదటి బస్సులో సాధారణంగా నిన్నటి వరకు సాటర్డే సండే వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి చాలా మంది హైదరాబాద్లో ఉద్యోగం చేసుకునే వాళ్ళు, చదువుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ బస్సులో వెళ్తూ ఉంటారు. ఆ టైంకి 7:30, 8 లోపల హైదరాబాద్ చేరుకుంటారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఆఫీస్లోకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అనేటటువంటి విధంగా ఈ బస్సులు వెళ్తుంటారు. కానీ ఇక్కడ మనం చూడొచ్చు, ఈ బస్సు ప్రయాణం చేస్తున్న సమయంలో ఇదే స్టీరింగ్ పట్టుకొని డ్రైవర్ నడుపుతున్నారు. ఈ డ్రైవర్ స్టీరింగ్ కూడా దుగ్గు అయిపోయింది. మొత్తం ఎంత అయిపోయిందో. ఇక్కడ నుంచి దిగడానికి ప్రయత్నం చేయాలనుకున్నా సరే దిగే లోపే ఇదే ఎంట్రన్స్ నుంచి బస్సు లోపలికి ఎక్కారు. ఈ ఫుట్బోర్డ్ దగ్గర నుంచి ఎక్కారు. సాధారణంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని చెప్తుంటారు. ఆర్టీసీ డ్రైవర్ కూడా చాలా జాగ్రత్తగా నడుపుతుంటారు. కానీ టిప్పరు చేసినటువంటి ప్రమాదం, కంకర టిప్పరు జరిగినటువంటి రోడ్ల మీద మనం హైదరాబాద్లో కూడా చూస్తుంటాం. టిప్పర్లు ఎంత ప్రమాదకరంగా వస్తుంటాయో ఆ విధంగా ప్రమాదకరంగా వచ్చినటువంటి ఒక టిప్పరు జరిగినటువంటి ప్రమాదం ఈరోజు దాదాపు 20 మందికి పైగా ప్రాణాలని బలికొంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఒక్కసారిగా వాళ్ళు దీనికి సంబంధించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మేము అడుగుతున్నాం కానీ ఈ రోడ్డు మాత్రం పూర్తి చేయలేదని చెప్తున్నారు. మొదట యాక్సిడెంట్ జరగగానే ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఇక్కడికి వచ్చి కేవలం డ్రైవర్తో పాటు ఈ ఫుట్బోర్డ్ మీద కూర్చున్నటువంటి ఒకరు లేదా ఇద్దరు చనిపోయి ఉంటారు అనుకున్నారు. కానీ అది 20 మందికి దాటిపోయింది. 20